హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పుదీనా చికెన్. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఇది వచ్చేసి 250 గ్రాముల చికెన్ అండ్ ఉప్పు, కారం, తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, ధనియాల పౌడర్ అండ్ జీలకర్ర అండ్ మిరియాలు. నెక్స్ట్ ఉల్లిపాయలు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి అండ్ పుదీనా, కొత్తిమీర, తర్వాత జీలకర్ర, మిరియాలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసి మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలన్నమాట. ఈ పచ్చిమిర్చి వచ్చేసి కారం ఉన్నాయైతే తక్కువ తీసుకోవాలి, 1-2 తీసుకోవాలి. కారం లేనివైతే ఇలా ఒక 4-5 తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మా పచ్చిమిర్చి కారం లేనివి, అందుకే ఒక 4-5 తీసేసుకున్నాను. ఇప్పుడు చికెన్లో ధనియాల పౌడర్, నెక్స్ట్ గరం మసాలా పౌడర్, తర్వాత పసుపు అండ్ ఉప్పు, కారం, నెక్స్ట్ పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ ఉంటుంది కదా, అది వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలి. చికెన్ను 1/2 తర్వాత వండుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు వచ్చేసి 1/2 అవర్ అయిపోయింది. ఇప్పుడు బౌల్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసుకొని అందులో ఉల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ వరకు. చికెన్లో వేసాం, మళ్ళీ ఇంట్లో పోపులో కూడా వేయాలి, టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ని వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఉడకనివ్వాలన్నమాట. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనకు ఎన్ని వాటర్ అవసరమో అన్నీ వేసేసుకోవాలి. మనకు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో అంతే వేసేసుకోవచ్చు. కొంచెం అయితే కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు. ఇలా నేను కొన్ని వాటర్ వేస్తున్నాను గ్రేవీ కోసం. స్టవ్ను మీడియం సైజులో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఇలానే మూత పెట్టి ఇలా ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ వరకు ఉడకనిస్తే చికెన్ రెడీ అయిపోతుందన్నమాట. ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది. మనము ఎప్పుడు వండుకున్నట్టుగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా వండుకుంటే ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది. సో చికెన్ రెడీ, కొత్తిమీర కూడా యాడ్ చేశాను, రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.